గురువుగారు, తాపత్రయం అంటే ఏమిటి? ఈ తాపత్రయాన్ని అధిగమించే అవకాశం ఉంటుందంటారా? ప్రతి జీవుడు తన యొక్క లక్ష్యాన్ని చేరుకోలేకపోవడానికి కారణం ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక తాపత్రయాలే. ఆధ్యాత్మిక అంటే కఫ పిత్త వాత క్లేశముల వలన వచ్చేటువంటి వ్యాధుల కారణంగా, బాధల కారణంగా నీవు నీ పరమాత్మను గురించి చేసే సాధనను సక్రమంగా చేయని నేపథ్యాన్ని ఆధ్యాత్మిక తాపత్రయము అంటారు. ఆది భౌతిక అంటే నీ కుటుంబము, కుమారులు, తండ్రి, భార్య, బంధువులు వీళ్ళంతా బాధలలో ఉండటం కారణంగా నువ్వు బాధపడుతున్న నేపథ్యాన్ని ఆది భౌతికమైనదిగా పేర్కొనటం జరుగుతుంది. ఇక ఆది దైవిక అంటే ఈ ప్రపంచంలో వచ్చేటువంటి ఉత్పాతాలు, భూకంపం కావచ్చు, కరోనా కావచ్చు, సునామీ కావచ్చు, ఇతరములైనటువంటి అనేకమైన దైవ ప్రేరితమైనటువంటి కారణాల వల్ల నువ్వు బాధపడుతూ, వాటితో నీకు సంబంధం లేకపోయినా వాటి బాధ్యత నువ్వు స్వీకరిస్తూ, వాటి కారణంగా నీ సాధనను నువ్వు సక్రమంగా నెరవేర్తించనటువంటి తత్వాన్ని ఆది దైవిక తాపత్రయము అంటారు. ఇక సంసార జీమూత సంఘంబు విచ్చుని చక్రిదస్య ప్రభంజనము లేక తాపత్రయాభీల దావాగ్నులారుని విష్ణు సేవామృత పుష్టి లేక అంటాడు భాగవతంలో. మనకు ఈ తాపత్రయములు అనేటువంటి బాధలు, తాపము అంటే వేడి, దానివల్ల వచ్చేటువంటి బాధ నుంచి బయటపడాలి అంటే ఆ స్వామిని కీర్తించటం ఒక్కటే మార్గము. ఈ వేడిని ఆర్పాలి అంటే, తాపత్రయాభీల దావాగ్ని ఆరాలంటే విష్ణు సేవ అమృత వృష్టి కురవాలి. అంటే ఆయన నామంలోని, ఆయన రూపంలోని, ఆయన చరిత్రలోని మాధుర్యాన్ని నువ్వు ఆస్వాదిస్తూ ఆయనను ఆశ్రయిస్తే వీటి నుంచి నువ్వు బయటపడవచ్చు. అదే తాపత్రయము అని మాటిమాటికి మనం అనేటువంటి మాటలోని ఆంతర్యం. మనకు తెలియకుండానే చాలాసార్లు మనం చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉంటాం. దాని అర్థం కూడా అవబద్ధం చేసుకుని జీవితానికి అన్వయించుకొని ఆచరించగలిగితే అది నీకు శ్రేయస్సును అందజేస్తుంది.